అసలు వైష్ణవికి న్యాయం జరుగుతుందా? అసలు వైష్ణవికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఒక తల్లిదండ్రుల కడుపు కోతలు తీర్చేది ఎవరు? కడుపు నిండా తిని తాగి మా ఇంట్లో అసలు లెక్క పెట్టి మా ఇంటి పిల్లని నీకు పానం పోతే నీకు పానం పోతే మా పిల్ల పానం తీసి పోతావారా బతికుండగానే చచ్చిపోయిన ఒక కుటుంబం బాధ ఇది. ఒక్కసారి ఆలోచించండి. ఒకరితో కలిసి బ్రతకలేకపోతే విడిపోండి, అది తప్పు కాదు. కానీ చంపే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ప్రేమ పేరుతో దగ్గరవుతూ నమ్మకం పెంచి చివరికి ప్రాణం తీసేయడం ఇది మనిషితనమా? నా చుట్టు తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. ఒక అమ్మాయిని తన తల్లిదండ్రులు ఎంతో ఆశలతో ఎన్నో కలలతో ఒక మంచి సంబంధాన్ని చూసి ఒక మంచి వ్యక్తికి ఒక భాగస్వామిని చేయడానికి చాలా ప్రయత్నాలు చేసి ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి తల్లిదండ్రులు పడే బాధ ఇంత అంత కాదు. మీ జీవితంలోకి వచ్చిన ఆ అమ్మాయిని కాపాడాల్సింది ఎవరు? కానీ ఇలా చంపేయడం ఇది న్యాయం కాదు. ఇది క్షమించరాని నేరం. తల్లి పరమేశ ఇంకా ఎంతకాలం, ఇంకా ఎన్ని ప్రాణాలు? వైష్ణవికి న్యాయం కావాలి. ఇంకో అమ్మాయి ఇలా బలి కాకూడదు. మొదట ఆమె గర్భాన్ని తీసేశాడు. ఆమె కలలను, ఆమె తల్లితనాన్ని ఒక్క క్షణంలో చంపేశాడు. అది సరిపోలేదన్నట్టు మళ్ళీ ఆమె 4 నెలల గర్భవతి అని తెలిసినా కూడా, ఆమె కడుపులో ఉన్న చిన్న ప్రాణం పెరుగుతుందని తెలిసినా కూడా ఏమాత్రం కనికరం లేకుండా ఆమెను కూడా చంపేశాడు. ఇది మనిషి పని అంటారా, లేక మృగం పని అంటారా? నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. ఒక్కసారి ఆలోచించండి. ఒక ప్రాణం కాదు, 3 ప్రాణాలు పోయాయి. ఒక తల్లి ఇంకో ప్రాణానికి జీవం ఇస్తూ ఉండగా ఆమెను ఇలా చంపేయడం, ఇలాంటి వాడికి బ్రతకడానికి అసలు అర్హత ఉందా? జైల్లో పెట్టి 3 పూటల భోజనం పెట్టి ఆరోగ్యం బాగలేకపోతే వాడిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఇలాంటి వాడిని కాపాడటం న్యాయమా? లేక చనిపోయిన ఆ అమ్మాయికి, ఆ పుట్టక ముందే చనిపోయిన బిడ్డలకు వాళ్లకు న్యాయం చేయడమా? ఇలాంటి దారుణాలు చేసే వాళ్ళకి శిక్ష భయంగా ఉండాలి. బ్రతకాలని ఆశ కాదు, ఒక్కసారి అయినా ప్రాణం విలువ అర్థమైతే ఇలా చేయడానికి ఎవ్వరికి కూడా ధైర్యం రాదు. ఇలాంటి వాడికి శిక్ష ఒక్కటే, మరో ప్రాణం తీసే అవకాశం కూడా లేకుండా చట్టం కఠినంగా మారాలి. జస్టిస్ ఫర్ వైష్ణవి అని చెప్పేసి ప్రతి ఒక్కరైతే వైష్ణవి లాంటి ఇంకో అమ్మాయికి ఇలాంటి ప్రాబ్లం జరగకుండా ప్రతి ఒక్కరైతే ముందుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక అమ్మాయి పెళ్ళయింది అంటే ఆమె జీవితానికి కొత్త ఆరంభం కావాలి. కానీ ఆమె చివరి శ్వాసకి కారణం అవుతుంటే ఇది పెళ్ళి కాదు, ఇది ఒక ప్లాన్ చేసి చంపిన హత్య. ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంట్లో ఉన్న అమ్మాయి ఇలా ఒకరోజు వార్తల్లో కనిపిస్తే మీ గుండె తట్టుకుంటుందా? వైష్ణవి ఒక పేరు కాదు, ఒక కుటుంబం ప్రాణం. తల్లి కడుపులో 9 నెలలు మోసి అన్నదమ్ముల ప్రేమలో పెంచి తండ్రి ఆశలతో పెద్ద చేసి నా అమ్మాయి సంతోషంగా ఉండాలి అని ఒక అబ్బాయి చేతిలో పెట్టారు. కానీ ఆ నమ్మకం, ఆ ప్రేమ, ఆ ఆశలు అన్నీ ఒక్క క్షణంలో ముగిసిపోయాయి. ఎంత బాధగా ఉంటుందో తెలుసా? కూతురు నవ్వు వినిపించాల్సిన ఇంట్లో ఆమె ఫోటో ముందు దీపం వెలిగించాల్సి వస్తే అది శిక్ష ఎవరికి పడాలి? చనిపోయిన అమ్మాయికా, లేక చంపిన వాడికా? ఇప్పుడు మన చట్టాలు ఏం చేస్తున్నాయి? హత్యలు చేసిన వాడిని జైల్లో పెట్టి 3 పూటల భోజనం పెట్టి ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్లో చూపిస్తూ మరి ఆ అమ్మాయి ప్రాణం తిరిగి ఇస్తారా? ఆ తల్లి కన్నీళ్లకు ధర వేస్తారా? ఇలాంటి హంతకులకు భయం ఉండాలి, కానీ సౌకర్యం కాదు. నేరం చేసిన 24 గంటల్లో తగిన శిక్ష పడితే ఇంకో అమ్మాయి ప్రాణం బతికేది. దిశ కేసులో జరిగినట్లుగా త్వరిత న్యాయం, కఠినమైన శిక్షలు అవసరం. ఎప్పుడైతే ఒకరిని చంపారో 24 గంటల్లో దిశకు సంబంధించిన కేసులో ఏ విధంగానైతే వాళ్ళను ఎన్కౌంటర్ చేశారో అలాంటి శిక్షలు, అలాంటి చట్టాలు రావాలి. కేవలం అబ్బాయిలే కాదు, కొందరు భార్యలు కూడా భర్తలను చంపుతున్నారు. ఇది
మగవాళ్ళ ఆడవాళ్ళ సమస్య కాదు, ఇది మనసు సమస్య. నీకు నచ్చకపోతే విడిపో, నీకు ఆ సంబంధం నచ్చకపోతే నీ దారి నువ్వు చూసుకో. కానీ చంపే హక్కు నీకు ఎవ్వరు కూడా ఇవ్వలేదు. ఒక తల్లి నిన్ను 9 నెలలు మోసింది. నువ్వు ఒక ప్రాణం తీసేవాడిగా మారడానికి కాదు. ఒక కుటుంబం నిన్ను నమ్మి తమ కూతురుని నీ చేతిలో పెట్టింది. వాళ్ళు జీవితాంతం ఏడవడానికి కాదు. ఇంకోసారి అడుగుతున్నా, నీ చెల్లెలు అయితే కూడా ఇలాగే చేస్తావా? నీ కూతురు అయితే కూడా ఇలాగే చూస్తావా? మాకు కావాల్సింది ఒకటే, డబ్బున్న వాళ్ళకైనా పేదవాడికైనా ఒకటే న్యాయం. ఆలస్యం కాని న్యాయం, కఠినమైన న్యాయం. ఇంకా ఎంతకాలం, ఇంకా ఎన్ని రోజులు ఈ కేసులు ఇలా లాగుతారు? హంతకులను కాపాడుతారు. మేము మౌనం కాదు, మేము అడుగుతున్నాం. వైష్ణవికి న్యాయం కావాలి. ఇంకో అమ్మాయి బలి కాకూడదు. ప్రేమించండి, గౌరవించండి, కానీ ఒక ప్రాణం తీసే హక్కు మీకు లేదు. ఒకరోజు ప్రాణం విలువ తెలిసినప్పుడు ఇలాంటి హత్యలు ఆగిపోతాయి. ఇలాంటి హత్యలు ఆగిపోవాలంటే కఠినమైన చట్టాలు రావాలి. ఎవరైతే ఒకరిని హత్య చేయాలని మనసులో అనుకుంటారో 24 గంటల్లో వాడికి కూడా అదే గతి పడుతుందనే చట్టాలు రావాలి. అప్పుడు కానీ ఈ హత్యలు అనేటివి ఆగిపోవు. వైష్ణవికి న్యాయం జరగడానికి ప్రతి ఒక్కరం అయితే సపోర్ట్ చేద్దాం. అలాగే ఇంకో ఆడబిడ్డకు కూడా ఇలాంటి ప్రాబ్లం జరగకుండా ఉండాలంటే చట్టాలు మారాలి, న్యాయాలు మారాలి. ఎవడైతే తప్పు చేస్తాడో వాడిని నడి రోడ్డులో అప్పటిదప్పుడు వాడికి తగిన శిక్ష వేయాలి. అప్పుడే మారుతారు. తల్లిదండ్రులు కానీ మీలాంటి వాళ్ళ చేతిలో పెట్టేది మీరు చంపడానికి కోసం కాదు, వాళ్ళు సంతోషంగా ఉండడానికి కోసం, మీరు సంతోషంగా బ్రతకాలి అని చెప్పేసి కన్న తల్లిదండ్రుల కలలను మీరు అభ్యంతరంగా అయ్యో నేను బతనించాలనుకున్నా. అయ్యో నీ పుట్టడి బాధల పడి చచ్చిపోతుంది. అయ్యో నా బిడ్డ వేరంగా నేను ఎందుకు బతకాలి? అయ్యో మధ్యలోనే చంపేయడం ఇది చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు ఇక ముందు జరగకుండా ప్రతి ఒక్కరైతే జాగ్రత్త పడండి. ఏ గాలిలో కలిసిపోయావే నా కంటి పాప వైష్ణవి. ఒకరితో మీరు లైఫ్ లీడ్ చేయలేని పరిస్థితి ఎదురైనప్పుడు మీరు విడిపోండి, అంతేకాని చావు ఒక్కటే పరిష్కారం కాదు, చంపడం పరిష్కారం కాదు. ఓకే, మరి అందరం అయితే వైష్ణవికి న్యాయం జరగాలని అయితే కోరుకుందాం. ఆ తల్లిదండ్రుల బాధనైతే ఎవరూ తీర్చలేనిది. ఓకే, మరి వి వాంట్ జస్టిస్. వైష్ణవికి న్యాయం జరగాలని అందరం కోరుకుందాం. నన్నే చంపేశావు బంగారు బొమ్మ, నీ ప్రాణమే తీసెనమ్మా.